నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీరా. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా అతి తొందరలో రాబోతున్న చిత్రం ఏది అని అంటే ఒకటి అధీరా. సో డివివి దానయ్య గారి కొడుకు కళ్యాణ్ దాసరి గారు ఇందులో హీరోగా నటిస్తున్నారు. అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఫస్ట్ పోస్టర్ అయితే రిలీజ్ అయింది. అందులో ఎస్జే సూర్య గారు కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గెటప్లో కనిపిస్తున్నారు. ఓవరాల్గా ఈ చిత్రం ఎలా ఉండబోతోంది, అసలు ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెంచింది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దశరథ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. నమస్తే. సో ఎలా అనిపించింది పోస్టర్? కళ్యాణ్ దాసరి ఈ పేరు మీకు ఇప్పుడు అదిరా కంటే ముందు అంటే ఓజీ ప్రొడ్యూసర్లో ఆయన పేరు కూడా చేర్చాడు వాళ్ళ డాడీ, కాబట్టి మీకు కొంచెం సుపరిచితుడు అనుకుందాం. కాకపోతే అదిరా ఇది యాక్చువల్లీ ఎప్పుడు హనుమాన్ కంటే ముందే స్టార్ట్ అయింది ప్రాజెక్ట్ ఇది. ఇంకా ముందు 3 years బ్యాక్ ఎప్పుడో స్టార్ట్ అయింది. స్లోగా కంప్లీట్ అవుతా వస్తూ ఉంది. ఇదేంటంటే హనుమాన్ సిరీస్లో భాగమే. ఇప్పుడు హనుమాన్, జై హనుమాన్ ఇదంతా సూపర్ హీరోస్ ఉన్నారు. దీంట్లో భాగంగానే అదిరా కూడా ఇదే యూనివర్స్కి చెందిన వాళ్ళు. ఈ యూనివర్స్లో ఇంకా బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయి. మీకు అప్పుడేదో ఒక టీజర్ రిలీజ్ చేశారు. మనోడు ఎక్కడో పైన బిల్డింగ్ నుంచి రావడం, ఒక థండర్ని గ్రాప్ చేయడం, ఇక్కడ మాస్క్ వేసుకోవడం, అదొకటి. ఇప్పుడు ఇది వచ్చింది పోస్టర్. అండ్ ఇకపోతే ఈ పోస్టర్ వచ్చింది కాదు, ఇది సినిమా కూడా ఇక్కడ వచ్చేస్తుంది ఆల్మోస్ట్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో బోల్డ్ అన్ని కథలు ఉన్నాయి, అందులో భాగంగా ఇది వస్తుంది. చాలామందికి ఒక డౌట్ వచ్చింది, మన బాలయ్య వాళ్ళ అబ్బాయితో కూడా తీసే సినిమాని కూడా ఈ యూనివర్స్లో చేరుస్తారా అని. అది నాకు కూడా తెలియదు, క్లారిటీ అయితే అవుతుంది. అప్డేట్ ఏం పెద్ద, అందుకే అప్డేట్. ఇప్పుడు ఇది జరుగుతుందని ఎవడని చెప్పాడా? ఎప్పుడో ఈ ప్రశాంత్ ఇంకేం చేశాడు అది ఇది అంటే అవి వచ్చాయి పాతవి, అంతే తప్పితే నోబడీ నోస్ బేసికల్లీ. ఆయన వికీపీడియా చూస్తే అది ఉంటుంది, కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్ళింది. సడన్గా మొత్తం చిత్రీకరణ పూర్తి చేసుకొని ఒక్కసారిగా వస్తారనమాట దండయాత్రకి. ఇదో చూడండి. ఈవెన్ హనుమాన్ కూడా చిత్రీకరణ టైంలో పెద్దగా ఎవరికి తెలియదు. 100% అగ్రీ. చాలా కూల్గా చేసుకుంటూ ఒక్కసారిగా వచ్చేసారు. ఆ వచ్చినప్పటి నుంచి హైప్ అట్లా వెళ్ళిపోయింది. మీరై కొంచెం తెలుసులే, అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు తెలిసింది. అప్పుడప్పుడు చెప్పేవాళ్ళు ఉండి లేనట్టుగానే ఎక్కువ చెప్పాల. కానీ ఇంత చేసింది ఎవరికి తెలియదు కదా. ఈ షూట్ అంతా ఎప్పుడైంది, ఎక్కడైంది, మిగతా అంటే ప్యారలల్గా వెళ్ళే ఇప్పుడు ఒక స్టూడియోలో వీళ్ళు ఉన్నారంటే పక్క స్టూడియోలో కూడా తెలిసి ఏదో జరుగుతుంది అని అట్లా కూడా టాక్ లేదు. సడన్గా వస్తారు వీళ్ళు, అదొక స్ట్రాటజీ అనుకోవచ్చు మేబీ. ఎందుకంటే ప్రశాంత్ నీల్ స్ట్రాటజీ కొంచెం ఫాలో అవుతారు. ప్రశాంత్ నీల్ ఏంటంటే పోస్టర్ లేడు, సినిమా రిలీజ్ అయితే పోస్టర్ లేడు, తెలియదు ఎక్కడ ఏందని. డిమార్ట్ కాన్సెప్ట్ అది. డిమార్ట్కి ఎక్కడ నువ్వు చూడు అడ్వర్టైజ్లు ఉండవు, హోర్డింగ్లు గీటింగ్లు అడ్వర్టైజ్ లేరు, పేపర్ యాడ్స్ ఉండవు. కాకపోతే ఏంటంటే ఎక్కడెక్కడ వెళ్తూ ఉంటారు జనాలు. అదో స్ట్రాటజీ. ఇట్లా కొంతమంది కొన్ని స్ట్రాటజీస్ ఉంటాయి మార్కెటింగ్లో, వీళ్ళు అది ఫాలో అవుతున్నారు, కార్పొరేట్ పద్ధతులు ఇవి. ఇకపోతే అదిరా గురించి మాట్లాడుకుంటే డివివి గారు ఎంత మంచి నిర్మాత అందరికీ తెలుసు, మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, పెద్ద నిర్మాత కూడా. అండ్ మొన్నటి నుంచే వచ్చాడులే, RRR వల్ల ఎక్కడికో వెళ్ళిపోయింది, సరిపోదా శనివారం. తర్వాత ఈ అబ్బాయి కళ్యాణ్ దాసరి, తనలో ఏదో ఒక చాము ఉంటుంది సపరేట్గా. తను హీరోగా బాగుంటాడు అని చాలామంది చెప్పారు, తనకు కూడా అనిపించింది. అండ్ ఒక మంచి డైరెక్టర్ దొరికాడు, మంచి యూనివర్స్లో భాగం అయ్యాడు, బాగా చేస్తాడు కూడా. అంటే మీకు ఏమనిపిస్తుంది అంటే ప్రొడ్యూసర్ల కొడుకులు, సినిమా వీళ్ళ కొడుకులు అంటే స్టార్టింగ్ ఎక్కడికనే కొన్నాళ్ళు పోతా ఉంటే అలవాటు పడతారు, తెలిసిందే కదా. అట్లా అనుకుంటారు. తర్వాత ఎప్పటికో వాళ్ళ దాంట్లో పర్ఫార్మెన్స్లు కనిపిస్తూ ఉంటాయి, బెల్లంకొండ అబ్బాయి లాగా అట్లా అనుకుంటారు. బట్ అలా కాకుండా ఇతనిలో ఉంది సంథింగ్. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టుద్ది. ఇది నేను నీకు ఎప్పుడో చెప్పా, హనుమాన్ టైంలో అనుకుంటా, నీకు గుర్తుంటే 1 year బ్యాకే. ఇంకోటి ఉంది అదిరా అనే సినిమా, దానికి దీనికి లింక్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఎప్పుడో చెప్పాను నేను. లింక్ ఎలా ఉంటుంది నేను అంటే ఇప్పుడు అనుకుంటున్నా, అది నిజమైతే బాగుండు. అదిరాకి హనుమాన్ ఇందులో కనబడ్డు నీకు తేజ సజ్జా ఒకవేళ అంటే కనిపిస్తే మంచిదే. ఇప్పుడు వాడుకోవచ్చు, ఎందుకంటే తేజ ఆల్రెడీ హనుమాన్ మీరైతే హిట్ కొట్టాడు కాబట్టి క్యామియో ఇస్తే ఇంకా బాగుంటుంది. మరి అది వాడుకుంటారో లేదో తెలియదు. అంటే అదే నేను అనుకుంటుంది ఏంటంటే అదిరాకి హనుమాన్కి లింక్ ఎక్కడ కుదురుతుంది అంటే, ఇప్పుడు ఇంద్రుడు లైక్ వజ్రాయుధం విసురుతాడు హనుమంతుడి మీదకి, అప్పుడు అతనికి తగులుతుంది.
ఎవరికి ఆంజనేయ స్వామి బాల్యంలో ఉన్నప్పుడు అది రుధిరం కారి పడితే దొరికింది ఆ పవర్ అయితే, మరి కొట్టినప్పుడు వజ్రాయుధం ముక్కలైంది కదా, ఆ ముక్కలో అధిరాకి ఏదైనా ముక్క దొరికి నేను నవ్వకు, నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఆంజనేయ స్వామికి తగిలిందంటే జోక్ కదా, ఆ వజ్రాయుధం అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ముక్క చీలి అది ఆ పవర్ గా ఉంటది నేను అనుకుంటాను. ఇట్లా థింక్ చేయొచ్చేమో. మరి దానికి అంత కనెక్షన్ ఎందుకు యూనివర్స్ లో చిన్నదానికి ఎందుకు ఇవ్వకూడదు? కనెక్షన్ అంటే పెద్ద కనెక్షన్ ఎలా ఇస్తారు నేను అనుకుంటున్నా. జస్ట్ నా థాట్ ప్రాసెస్ నేనైతే అలాగే అనుకుంటున్నా. నేను చేయాలంటే అలాగే చేస్తా. సో ఇప్పుడు హనుమాన్లో నీకు కనిపించిన ఇంకొక హీరో ఎవరు అంటే విలన్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి. అతను కూడా హీరోనే యాక్చువల్లీ. ఫస్ట్ ఏదో మంచి చేద్దామనే వస్తాడు. బ్యాంక్ దగ్గర రాబరీ అది మంచి చేశాడు తను, మీకు తెలియదు. బ్యాంక్ రాబరీ ఫైట్ ఉంటుంది చూసారా, డబ్బులను అక్కడే పెట్టేసి శవాలను అక్కడే పెట్టేసి వెళ్తాడు. బ్యాంకు డబ్బులు ఇస్తాడు స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ ఫైట్లో. ఆ క్యారెక్టర్ పాజిటివే. కాకపోతే ఈ సినిమాకి నెగిటివ్ అవ్వాల్సి వచ్చింది. ఆయనకి ఏదో కావాల్సి ఉంటే ఈయన దగ్గర ఉంది కాబట్టి దాన్ని దక్కించుకునే క్రమంలో ఆ ఊరిని ఏదో చేశాడు. కానీ తర్వాత తను కూడా తప్పు తెలుసుకొని ఒక రకంగా మంచి అవుతాడు. తన మీద కూడా ఒక సినిమా సెంట్రిక్ వస్తుంది. ఇది ఎట్లా అంటే లోకీ కాన్సెప్ట్. లోకీలో అబ్బాయి యాక్చువల్లీ ఆ యూనివర్స్లో కామెడీ విలన్ కానీ వాడు మంచోడే. ఇట్లా దీన్ని ఏ విధంగా చెప్పాలో నాకు చెప్పడానికి రావట్లేదు. బట్ తను కూడా హీరోనే యాక్చువల్లీ. అండ్ దీంట్లో ఇప్పుడు నీకు విలన్ క్యారెక్టర్లో ఎస్జే సూర్య కనిపించిన ఎస్జే సూర్య కూడా హీరోనే. అతని సెంట్రిక్ కూడా ఇంకో సినిమా వస్తుంది, తనకి ఇంకో విలన్ ఉండొచ్చు. ఇట్లా అంటే సిట్యువేషనల్ గా వాళ్ళు విలన్ గా తయారవుతున్నారు కానీ దే ఆర్ నాట్ విలన్. అది ఈ యూనివర్స్ లో ప్రత్యేకంగా వీళ్ళు చెప్పదలుచుకుంది. సేమ్ లైక్ దే ఆర్ ఫాలోయింగ్ యశ్రాజ్ ఫిలిమ్స్. యశ్రాజ్ ఫిలిమ్స్ లో వాళ్ళు సిట్యువేషనల్ గా వాళ్ళు విలన్స్ అవుతారు, దే ఆర్ నాట్ విలన్. అట్లా యూనివర్స్. బట్ సినిమాకి సంబంధం ఉండదు నువ్వు అన్నట్టుగానే. ఎవరెవరో వస్తారు మరి అన్ని ఒకటే యూనివర్స్ అని చెప్తున్నారు. వీళ్ళందరూ ఎప్పుడు కలుస్తారో తెలియదు. లాస్ట్ కు అవెంజర్స్ లాగా అందరినీ పెడతారేమో అనిపిస్తుంది. సేమ్ అలాగే ఈయన ఒకటి రాసుకున్నాడు. బట్ తీసిన ప్రతిదీ సక్సెస్ అవుతున్నాడు. మంచి కథలు అయితే ఎంచుకున్నాడు. యూనివర్స్ని బాగా బిల్డ్ చేయగల సత్తా ఇతనిలో ఉందని ఆ సినిమా నిరూపించింది. అన్ని కథల్ని ఒక క్యాంటీన్లో సెట్ చేయడం ఇట్స్ నాట్ ఏ జోక్. ఎప్పుడైతే ఇంటర్వెల్ బ్యాంక్లో అంతా ఒక దగ్గరే జరుగుతుంది అని తెలుస్తుందో సంథింగ్ అంటే కింద హారర్ ఎలిమెంట్ చూపించాడు, సెంటిమెంట్ చూపించాడు, ఇటు సైంటిఫిక్గా ఏదో చూపించాడు. ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. అంత బ్రిలియంట్ డైరెక్టర్ తను. సో అధిరా అనే సినిమా ఖచ్చితంగా పేలుద్ది. ఈ డైరెక్షన్ ఇతను చేయకపోయినా ఇతని కథ ఇతను అండర్ దీంట్లో జరుగుతూ ఉంది. వీళ్ళంతా ఒక టీం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.